మహాచండీ యాగం శివలింగ ప్రతిష్టలో పాల్గొన్న విదేశీ భక్తులు 32 దేశాలకు చెందిన విదేశీయులు భారతీయ సాంప్రదాయంలో చీరకట్టు బొట్టు అలంకరించుకొని ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొనడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. రేణిగుంట శ్రీ రాజరాజేశ్వరీదేవి జ్ఞానపీఠంలో శుక్రవారం ప్రారంభమైన చండీయాగం శివలింగ ప్రతిష్టకు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించారు. మారిషస్ దేశానికి చెందిన గురూజీ హిందూ సనాతన ధర్మంలో శివలింగానికి కర్పూర హారతులిచ్చి పూజలు నిర్వహించడం గొప్ప విశేషం. సనాతన ధర్మం పట్ల మక్కువతో యూరప్, పోలాండ్, మారిషస్, మాస్కో, లండన్, రష్యా, ఫిలిప్పీన్స్, అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి సుమారు 32 దేశాలకు చెందిన విదేశీ భక్తులు 140 మంది ఈ వేడుకలకు తరలివచ్చారు. ఆలయ పీఠాధిపతి మూర్తిస్వామి దామినేడు రమేష్ వీరికి స్వాగతం పలికారు. సాధారణంగా పశ్చిమ దేశాల్లో ఆధునిక జీవనశైలికి అలవాటు పడిన రాజరాజేశ్వరీదేవి ఆలయంలో వీరు పూర్తి భారతీయ స్త్రీలుగా, భారతీయ పురుషులుగా వస్త్రధారణతో శివనామస్మరణ ఉచ్చరిస్తూ భక్తి పార్వశ్యంలో పరవశించారు. కట్టు బొట్టు ఆచార వ్యవహారాల్లో మన తెలుగుదనానికి అర్థం చెబుతున్నట్లుగా పట్టు వస్త్రాలతో ఆలయ సంప్రదాయాన్ని ఆచరించారు. ఈ వేడుకలలో భాగంగా జ్ఞానపీఠం ఆవరణలో అత్యంత భక్తి శ్రద్ధలతో శివలింగానికి పాలాభిషేకం నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి మూర్తిస్వామి, విదేశీ భక్తులు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. शिवाय नमः ओम नमः शिवाय 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 शिवाय नमः సరే సరిగా వేస్తాను ఓం నమః శివాయ నమః రాజరాజేశ్వరం గుడికి ఫారినర్స్ వచ్చినారు. వినపల్ల పాటలు మన భారతదేశంలో పుణ్యభూమైన తిరుపతి ప్రాంతమైన తిరుపతి జిల్లా రేణిగుంట ఈ ప్రదేశం శ్రీ రాజరాజదేవి జ్ఞానపీఠానికి 32 దేశాల నుంచి 140 మంది విదేశస్తులు, విదేశీ భక్తులు ఈ ఆలయానికి రావడం, అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో అమ్మవారి పూజ, మహాశివలింగ 9 అడుగుల శివలింగ ప్రతిష్టాపన సందర్భంగా ఆ అభిషేకానికి విదేశీయులు పాల్గొనడం, మన కట్టు బట్టు చీర సాంప్రదాయ ప్రకారంగా 130 మంది కూడా క్రిస్టియన్స్ అండ్ యూరోపియన్స్ వీళ్ళందరూ మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈరోజు మన ఆలయానికి వచ్చారు. అదేవిధంగా 32 దేశాల్లో ఉండే ప్రతి మారిషస్, అమెరికా, లండన్, పోలాండ్, రష్యా, మాస్కో, ఫిలిప్పీన్స్ ఇలా అనేక దేశాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ వాళ్ళు మన హిందూ ధర్మాన్ని, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని ఇష్టపడుతూ మన భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాలు వాళ్ళు గౌరవిస్తున్నారు. ఈ ఒక ప్రక్రియలో పరమ పూజ్య పరమహంస గురూజీ కూడా వచ్చారు. ఆయన కూడా మారిషస్ దేశస్థుడే. ఆయన కూడా ఒక స్వామీజీగా ఆయన సన్యాసం తీసుకున్నారు. ఆయన కూడా ఈరోజు మన ఆలయానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ఒక కైంకర్యానికి అనేక భక్తులు రావడము, అదేవిధంగా హిందూ మన ధర్మం ఇంత ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దానికి మనం ఎంతో గర్వించాలనుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు జరిగిన కార్యక్రమానికి, అదేవిధంగా ఈ చుట్టుపక్కల మన తిరుమల, కాళహస్తి ఈ అనేక ప్రాంతమైన మన హిందూ ఆలయాలు కూడా సందర్శించడం జరిగింది. ఈ ఒక కార్యక్రమానికి ఈ విదేశీ భక్తులు వచ్చి పాల్గొనడం మన సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టు అర్థంగా నేను భావిస్తున్నాను.